Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 2 linear equations in one variable. Exercise 2.6 లో 5th problem. Cross multiply చేసుకుంటానన్న దీన్ని. Given equation 7y plus 4 by y plus 2 equal to minus 4 by 3. Cross చేసుకుంటే 3 into 7y plus 4 equal to minus 4 into y plus 2. 7 3 is 21 y plus 3 4 is 12 equal to minus 4y minus 8. Minus 4y ని లెఫ్ట్ సైడ్లోకి 12ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తున్నాను మా. ట్రాన్స్పోజింగ్ 4y to LHS and 12 to RHS. 21y ఇక్కడ మైనస్ 4y ఉంది కదమ్మా, ఈ తులకు వస్తే ప్లస్ 4y అవుతుంది. ప్లస్ 12 కదా, రైట్ సైడ్ వెళ్తే మైనస్ 12 అవుతుంది. 25y ఈక్వల్ టు మైనస్ 20. 25ని కూడా ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజింగ్ 25 to RHS. y ఈక్వల్ టు మైనస్ 20 by 25. 5తోనన్నా 5 5 5 4 y ఈక్వల్ టు మైనస్ 4 by 5 ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. The required solution is y equal to minus 4 by 5. చెక్ చేసుకుందాం. 7y plus 4 by y plus 2 is equal to minus 4 by 3. 7 y means minus 4 by 5 plus 4 by minus 4 by 5 plus 2 equal to minus 4 by 3. Minus 28 by 5 plus 4 by minus 4 by 5 plus 2 equal to minus 4 by 3. Cross multiply చేస్తే LCM is 5 minus 28 plus 20. ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లై చేస్తే ఇలా వస్తుంది మా, minus 4 by 3. 5 5 క్యాన్సల్. minus 28 plus 20 is minus 8. minus 4 plus 10 is 6 equal to minus 4 by 3. సెకండ్ టేబుల్ ఉన్న 2 3 2 4 సో minus 4 by 3 ఈక్వల్ టు minus 4 by 3 వచ్చింది. సో LHS ఈక్వల్ టు RHS కాబట్టి మన ప్రాబ్లం కరెక్టే. ఇది మా క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.